హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అక్కడ హాట్ వాటర్ తాగుదామనేసి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న జీరా పౌడర్తో హాట్ వాటర్ అయితే మార్నింగ్ లేస్తాను తాగేస్తానండి. చాలా బాగుంటుంది అది. అంటే కొద్దిగా అలవాటు పడితే బాగుంటుంది, లేకపోతే కొంచెం నోరు ఒకతర ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది. నాకైతే కొంచెం అలవాటైంది కాబట్టి కొంచెం అలా టేస్ట్ చేశాను, పర్లేదు. అలవాటు అయిపోయింది తాగడము. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లోళ్ళకైతే జీరా రైస్, బగారా రైస్ లాగా చేద్దాము అనేసి నేను అక్కడైతే సింపుల్గా చేసేసానండి. అక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటితోనూ బగారా రైస్ చేద్దాము అనేసి ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని తర్వాత సరిపడినంత నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అంటే చాలా ఇష్టం కదండి పిల్లలకి, బాగా ఇష్టంగా తింటారు. అందుకనేసి నేను దొడ్లా నెయ్యి ఎక్కువ ఇష్టపడతాను. చాలా బాగుంటుంది టేస్ట్. మనం ఇంట్లో చేసుకునే నెయ్యిలాగానే అనిపిస్తుంది నాకైతే గన. అందుకని నేను ఎక్కువ దొడ్లా నెయ్యినే వాడతాను. ఇంక అక్కడ ఆయిల్ నెయ్యి వేసిన తర్వాత మీకు ఇంతకు ముందు చూపించిన ఆ మసాలా దినుసులన్నీ 1 బై 1 వేసుకునేసి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం. అంటే చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా, పిల్లలు ఇష్టంగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా లంచ్ బాక్స్లో పెట్టి పంపిస్తే అలాగే పెరుగు చట్నీ చేసేసినామంటే సూపర్గా తినేస్తారండి ఇష్టంగా వాళ్ళు. ఇంక అక్కడ వచ్చేసి కొత్తిమీర పోపు దినుసులు అన్నీ వేసుకున్న, బిర్యానీ పోపు దినుసులు, ఇంకా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకున్న, ఇంకా అలాగే ఆనియన్స్ వేసుకున్న. 1 బై 1 వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ద్వారగా అన్నిటికీ సపరేట్గా వేయించుకున్నాను. వేగిన తర్వాత అందులో కల్లుప్పు వేసుకొని అది ఒక 2 నిమిషాలు ఆ మసాలాకంతా ఆ ఉప్పు పడితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంటిలోనే తయారు చేస్తాను. చాలా బాగుంటుంది అది. ఫ్రెష్గా 1 వీక్ సరిపడిన చేసుకుంటే సరిపోతుందండి. మన ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీ ఉండేది. నేను అక్కడ ధనియా పౌడర్ వేసాను, అలాగే గరం మసాలా వేసాను, అది మిస్ అయిపోయింది. ఇంకా అక్కడ ఆచి చికెన్ బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా తగినంత వాటర్ వేసుకున్నాను. అంటే నేను 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, 4 to 8 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. వాటర్ అంతా మగ్గిన తర్వాత ఎసురు అంతా బాగా కాగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైస్, నేను ముందుగానే నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకున్నానండి. చాలా పొడిగా రావాలి రైస్ అనేసి ఆయిల్ ఎక్కువే పట్టింది. అలా అయిపోయింది. చూడండి రైస్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. కలర్ కూడా చాలా బాగుందండి, మీకు అలా తెలుస్తుంది. కలర్ అయితే అదుర్స్లాగా వచ్చింది. ఇంకా నేను పిల్లలు క్యారీ బాక్స్ వేడివేడిగా కట్టకూడదు అనేసి ఒక 2 తట్టలో తీసి విడివిడిగా పెట్టినాను. ఇంకా అలాగే పెరుగు పచ్చడి చేసినాను, అది మిస్ అయిపోయింది తీయడము. మా పిల్లలు హడావిడిలో మర్చిపోయినానండి. రైస్